చరిత్రలో కొన్ని పేర్లు శాంతిని కాదు భయాన్ని గుర్తు చేస్తాయి. అలాంటి పేరే అడాల్ఫ్ హిట్లర్. 1889 ఆస్ట్రియాలో పుట్టిన హిట్లర్ తన చిన్నతనంలో ఒక ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు. కానీ ఆయన మార్గం యుద్ధం వైపుకు సాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. ఆ ఓటమి ఫలితంగా ఆ దేశం పేదదయ్యింది. ప్రజలు నిరాశతో ఉన్నారు. అలాంటి సమయంలో హిట్లర్ తన మాటలతో ప్రజలందరినీ ఆకర్షించాడు. హిట్లర్ తన మాటల్లో జర్మనీని మళ్ళీ శక్తివంతమైన దేశంగా నేను చేస్తానని చెప్పేసి ప్రజలందరి గుండెల్లో విప్లవ జ్వాలన్ని తీసుకువచ్చాడు. నాజీ పార్టీని ప్రారంభించాడు. అదేంటో కానీ హిట్లర్ మాట్లాడితే ప్రజలందరూ మంత్రముగ్ధులయ్యేవాళ్ళు. అతని లక్ష్యం ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడు. ఆయనే రెండో ప్రపంచ యుద్ధానికి మూలకారకుడయ్యాడు. ఈ యుద్ధం జరగడం వల్ల మిలియన్ల మంది తమ ప్రాణాలను విడిచారు. సో నిర్దాక్షిణ్యంగా అమాయకమైన యూదులందరినీ చంపించారు. ఇది చరిత్రలో పెద్ద నరయోధంలాగా మారింది. 1945 రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. 1945లో హిట్లర్ తనకు తానే ఆత్మహత్యని చేసుకున్నాడు. హిట్లర్ మనిషి అయినా ఆయన మానవత్వాన్ని మరిచాడు. ఈయన చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉన్నప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవాలి కానీ అహంకారాన్ని పెంచుకోవద్దు. అధికారం తాత్కాలికం, మానవత్వం శాశ్వతం. ఇలాంటి సోషల్ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ట్రెండ్ అండ్ థియరీ.